నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త. ప్రముఖ హీరో వరుణ్ తేజ్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా మారింది. దీన్ని బట్టి సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చెరువు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. మెగా హీరో సినిమాలో ఎన్టీఆర్ పైన ట్రోలింగ్ అది కూడా పక్కా ప్లాన్ తోనే జరిగిందని అనుమానం అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు అయితే కలిసి వస్తుంది. వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం థియేటర్లో నవ్వులు పువ్వులు పూయిస్తున్న మరోవైపు ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో కమెడియన్ సత్తా సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఐకానిక్ ఇమేజరీస్ డైలాగ్ ను ఇమిటేట్ చేయడం పైన నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ నడుస్తున్న నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ స్పందించి క్లారిటీ అయితే ఇచ్చారు. 1978లో విడుదలైన యుగపురుషుడు చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ నటుడు చంద్రమోహన్ తో జరిగే ఫైట్ సీన్ లో మీ స్ట్రోక్ చాలా ఇమెచ్యూర్ గా ఉంది అని ఒక డైలాగ్ అయితే చెప్తారు. ఇటీవల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కాగా కొరియన్ కనకరాజు మూవీలోని ఫైట్ సీన్ లో కూడా కొరియన్ రౌడీ కొట్టినప్పుడు కమెడియన్ సత్య ఇదే ఇమేజరీస్ డైలాగ్ అయితే ఇమిటేట్ చేశారు. సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడానికే ఈ వీడియోను వైరల్ చేసి సినిమాలో కావాలని వాడారని, లెజెండరీ నటుడిని అవమానించేలా ఉన్న ఈ సీన్ వెంటనే తొలగించాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ అయితే చేస్తున్నారు. సక్సెస్ ప్రెస్ మీట్ లో ఈ వివాదం పైన హీరో వరుణ్ తేజ్ ఎంతో స్పష్టంగా సమయస్ఫూర్తితో స్పందించారు. నిజానికి ఆ సీన్ ను మేము గతేడాది నవంబర్లోనే షూట్ చేశాం. ట్రోలింగ్ వేరు, ఇమిటేషన్ వేరు. పరిశ్రమలో గొప్ప నటులను ఇమిటేట్ చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. నేను F3లో కూడా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రోల్లో చేశాను. ప్రమోషన్ లో సినిమాలో కృష్ణని, చిరంజీవిని కూడా ఇమిటేట్ చేశాం. గొప్ప యాక్టర్స్ కాబట్టి వారిని ఇమిటేట్ చేస్తాం తప్ప ఎవరిని తక్కువ చేయాలని కాదు. సరదా వాతావరణం కోసమే చేశాం. ఎవరిని అగౌరవపరచాలనే ఉద్దేశం నా మైండ్ లోనే లేదు. థియేటర్లో ప్రేక్షకులు ఈ సీన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని వరుణ్ తేజ్ అయితే చెప్పుకొచ్చారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ, మేము షూట్ చేసిన సమయంలో కూడా ఆ డైలాగ్ ట్రెండింగ్ లోనే ఉంది. థియేటర్లలో కామెడీ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతోనే సత్యాతో ఆ సీన్ చేయించాం. ట్రెండ్ లో ఉన్న దాన్ని ఉపయోగించుకున్నాం తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదని వివరణ ఇచ్చారు. ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా కేవలం హెల్దీ కామెడీ కోసమే ఈ సీన్ పెట్టామని మేకర్స్ స్పష్టం చేయడంతో ఈ వివాదానికి త్వరలోనే తెరపడుతుందని భావిస్తున్నారు.